It is required even almost 36 lakh kilometers of metal is required. So దానికి we are going to transfer. ఇప్పుడు ఏమవుతుంది సార్ అంటే వచ్చిన తర్వాత లాస్ట్కి వెంట ద హిల్లప్. సో ఇది అండర్ గ్రౌండ్ ఎందుకు పోతుంది అంటే అప్ టు 100 meters డీప్ ఉంటేనేమో మనము ఓపెన్ ఎక్స్ప్రెషన్ ఇట్స్ మోర్ దెన్ 100 meters మనకు అక్కడ మనకి ఎంత ఉంది 105 meters ఒకటి ఉంది, ఇంకో దగ్గర మనకు 120 meters లిఫ్ట్ ఉంది, అంటే 150 meters వెయిట్ నుంచి తీసుకోవాలి. సో అంత సర్చ్ఫుల్ ఎక్స్ప్రెషన్ చేస్తే అది సేఫ్ కాదు కాబట్టి మనం అండర్ గ్రౌండ్ పెడతాం. ఇక్కడ పక్కనే ఒక మేడారం చెరువు ఉంది, దాని పక్కన ఈ జాలగుట్ట అనే ఒక ఇలక్ ఉంది. ఈ ఇలక్ కింద తీసుకెళ్తే మనకు ఒకటి సేఫ్ స్ట్రక్చరల్లీ సౌండ్ ఉంటుంది, రెండవది అంత ఓపెన్ ఎక్స్ప్రెషన్ చేయడం అనేది ప్రమాదకరమైన విషయం. అందుకని టెక్నికల్లీ వెన్ ఇట్ ఈస్ మోర్ దెన్ 100 ఉన్నప్పుడు అండర్ గ్రౌండ్ వెళ్ళి చేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ ఇలక్ కింద మనము అండర్ గ్రౌండ్ వెళ్ళి అండర్ గ్రౌండ్లోనే కంపోజ్ అండర్ గ్రౌండ్ సర్కిల్ చేసుకొని 105 మీటర్ల లిఫ్ట్ తోటి మనం నీళ్ళు బయటకు తీసుకొస్తున్నాం. ఈ ప్లాన్లో చూసినట్టయితే సార్ ఇదంతా ఇలక్ మనకి ఇక్కడ ఇలక్ గ్రౌండ్లో మనకి ఇది ఉన్నాయి. ఇది వాటర్ లిఫ్ట్ చేసుకొని అంటే ఫస్ట్ మనం చూస్తాం అక్కడ 2 టన్నల్స్ వచ్చినాయి మనకి. అక్కడ కూడా ఇక్కడ కూడా సిమిలర్ 2 టనల్స్ ఉంటాయి. ఫస్ట్ సర్జిపూల్ తర్వాత పంప్. సో ఈ పంప్ కూడా మళ్ళీ అగైన్ 7 పంపులు, ఒక్కొక్క పంపు కెపాసిటీ 3150 క్యూసెక్స్. సో ఇక్కడ ఇప్పుడు ఇక్కడ పక్కన ఎల్లంపల్లి ఉంది, ఎల్లంపల్లి 1000 క్యూసెక్స్, 2 పంపులు 1000. ఇక్కడ ఒక పంపు 3000 టన్నులు. సో వెరీ హ్యూజ్ పంప్ చేస్తాం. సో ఆల్రెడీ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, హెచ్పీస్ కూడా వెరీ హై, ఆల్మోస్ట్ 1,86,000 హెచ్పీస్